బ్రేకింగ్ న్యూస్. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో ఆర్కే పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన్ను 127వ ముద్దాయిగా చేర్చారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో ఆర్కే పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన్ను 127వ ముద్దాయిగా చేర్చారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో ఆర్కే పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన్ని 127వ ముద్దాయిగా చేర్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, గుడ్ ఆఫ్టర్నూన్. రామకృష్ణారెడ్డిని 127వ ముద్దాయిగా చేర్చారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? రవంతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరైతే ఉన్నారో మంగళగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా ఈరోజు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఏదైతే ఉందో మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో సిఐడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. తాజాగా మనం చూస్తే కూడా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు ఈ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం దాడి ఘటనలో 127వ ముద్దాయిగా కూడా పోలీసులు చేర్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంగళగిరికి చెందినటువంటి రామకృష్ణారెడ్డి ఆనాడు 2019 నుంచి 24లో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఉసుగొల్పాడు తన అనుచరుల్ని. అంతేకాకుండా కూడా తెర వెనక దీనిపైన కీలక పాత్ర పోషించాడని సిఐడి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 127వ ముద్దాయిగా కూడా ఆయన చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అనేకమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఆయన కేసులు వేయడం జరిగింది. రాజధాని భూములపై కానీ, అంతేకాకుండా కూడా కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశాడు. సో అంతేకాకుండా కూడా 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఆ అధికారానికి ఎమ్మెల్యేగా ఆయన ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఆయన దాడిలో ముద్దాయిగా కూడా ఈరోజు చేర్చారు. సో ఈ విషయంలో సిఐడి పోలీసులు ఎలా వ్యవహరిస్తారో, ఆయన అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇస్తారా, ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.